ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టి ఫెయిల్ అవుతున్నారు అండ్ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్లో దొరికిపోతున్నారు. జనరల్గా ఏంటి అంటే ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టడం అనేది లీగల్ కాదు, కంప్లీట్లీ ఇల్లీగల్. అండ్ కొంతమంది అయినా కానీ పెట్టి జాబులు చేసుకుంటూ సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారు కదా అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. ఒక స్టూడెంట్ రీసెంట్గా ఒక కమెంట్ చేశాడు. ఏంటి అంటే 4 months ఒక దగ్గర కోర్స్ నేర్చుకున్నాడు, ఒక 3-4 months మళ్ళీ ప్రాక్టీస్ చేశాడు, ఒక 3 years ఎక్స్పీరియన్స్ పెట్టాడు అండ్ కట్ చేస్తే ఇప్పుడు 18 లక్షల ప్యాకేజ్ అన్న లైఫ్ సెట్ అయిపోయింది అది. అయితే ఇతను ఇంకొక మాట కూడా మాట్లాడాడు. దీనికోసం నేను రేత్రింపగలు కూర్చున్నాను, డే అండ్ నైట్ కూర్చున్నాను, నేను వర్క్ చేశాను, వర్క్ సపోర్ట్ పెట్టుకున్నాను, సబ్జెక్ట్ నేర్చుకున్నాను, ఇదంతా కూడా చెప్తా ఉన్నాను. సో ఇప్పుడు మనం దాని గురించే మాట్లాడుకుందాము. సో జనరల్గా ఏంటంటే నేను కూడా చాలాసార్లు ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టొద్దు అండ్ తర్వాత వచ్చేసి బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్స్ ఇప్పుడు కరెక్ట్గా లేవు, ఫెయిల్ అవుతూ ఉన్నాయి, కంపెనీలు చాలా వెరిఫికేషన్ చాలా గట్టిగా చేస్తూ ఉన్నారు అని చెప్పి చాలాసార్లు మనం డిస్కస్ చేసే ఉన్నాం. అయితే ఇక్కడ ఎక్స్పీరియన్స్ పెట్టి ఆన్ ది అదర్ సైడ్, కాయిన్కి రెండో సైడ్ కొంతమంది ఎదురెళ్ళి పోరాడి ఎక్స్పీరియన్స్ పెట్టి రకరకాల కారణాలతోటి లైక్ నాన్ ఐటీ నుంచి వచ్చో, గవర్నమెంట్ జాబ్ ప్రిపేర్ అయ్యో, లేకపోతే కెరియర్ని అప్పుడు దాకా సీరియస్గా తీసుకోకో, రకరకాల కారణాలతోటి కెరియర్ గ్యాప్ ఏర్పడిపోయి వాళ్ళకి సీరియస్నెస్ వచ్చిన తర్వాత చాలా సిన్సియర్గా కూర్చొని 3 years, 4 years, 5 years ఎక్స్పీరియన్స్ పెట్టి ఇప్పుడు సక్సెస్ అయిపోయి 18 నుంచి 25 lakhs అలా తీసుకునే వాళ్ళు కూడా బోల్డ్ మంది ఉన్నారు. కానీ ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఎక్స్పీరియన్స్ పెట్టేటప్పుడు కోర్స్ నేర్చుకునేటప్పుడు కోడింగ్గా నాన్ కోడింగ్గా డజంట్ మ్యాటర్. ఇక్కడ ఏంటి అంటే మనం పెట్టే ఎక్స్పీరియన్స్ని రియల్ టైం ప్రాజెక్ట్స్ మనం మేనేజ్ చేయగలుగుతామా, రియల్ టైం సినారియోస్ మనం చూసుకోగలుగుతామా, అండ్ ఇప్పుడు మనం మీటింగ్స్ని హ్యాండిల్ చేయగలుగుతామా, ఒక 3 years ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ లాగా మన కంపెనీ యాక్సెప్ట్ చేస్తుందా, అండ్ కొలీగ్స్తో కూడా మనం అది మెయింటైన్ చేయగలుగుతామా. అండ్ ఇంకోటి వచ్చేసి ఏంటి అంటే కొన్ని సిచ్యువేషన్లో ఎక్స్పీరియన్స్ వాళ్ళకి ఎలా ఉంటుందంటే ఇమీడియట్గా కొత్త ప్రాజెక్ట్ వస్తూ ఉంది, కార్పొరేట్ ట్రైనింగ్ అని చెప్పేసి ఆ కొత్త ప్రాజెక్ట్ మూవ్ అవ్వాలి అని చెప్పి చేస్తూ ఉంటారు. ఇక్కడ ఓవరాల్గా ఏంటి అంటే ఎప్పుడైనా కానీ ఎక్స్పీరియన్స్ పెట్టి వెళ్ళే వాళ్ళు ఇలా కూడా 4 years 5 years ఎక్స్పీరియన్స్ పెట్టి లక్షలు సంపాదించే వాళ్ళు ఉన్నారు. అండ్ ఆ స్టూడెంట్ చెప్పినట్టు ఎస్ నేను దాన్ని అంగీకరిస్తాను, కానీ డే అండ్ నైట్ కష్టపడాలి, కంటిన్యూస్ లెర్నింగ్ ఉండాలి, కంటిన్యూస్గా ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకోగలగాలి, పగలు లేదు రాత్రి లేదు గట్టి కూర్చొని కష్టపడాలి, ఎక్కువ కష్టపడాల్సి వస్తుంది. అండ్ డెఫినెట్లీ అలాంటి వాళ్ళు సస్టైన్ అవుతున్నారు. ఎట్ ద ఎండ్ ఆఫ్ ది డే నువ్వు ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టావా, జెన్యున్ ఎక్స్పీరియన్స్ పెట్టావా, డజంట్ మ్యాటర్. కంపెనీకి కావాల్సింది ఏంటి, వాళ్ళు ఇచ్చిన టాస్క్ని ఆన్ టైం నువ్వు కంప్లీట్ చేస్తున్నావా లేదా, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అండ్ చాలామంది ఏంటి అంటే ఈ మధ్య కొంతకాలంలో చూస్తూ ఉన్నాము, ఇన్స్టెంట్గా నేను డబ్బులు కడతాను నాకు జాబ్ వచ్చేయాలి. ఎలా పాసిబుల్ అవుతుంది? చెప్పినా కూడా వినకుండా, అరే బాబు ఎట్ యువర్ ఓన్ రిస్క్ అని చెప్పినా కూడా వినకుండా కొన్ని కంపెనీస్లో వెళ్ళి జాయిన్ అవుతూ ఉంటారు అండ్ ఎక్స్పీరియన్స్ పెడతా ఉంటారు. ఆ ఎట్ యువర్ ఓన్ రిస్క్ అనేది ఏంటి అంటే ఎంతవరకు మీరు ప్రాపర్గా ఉంటున్నారు, ఎంతవరకు సబ్జెక్ట్ నేర్చుకుంటున్నారు, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అండ్ చాలామంది ఇప్పుడు కూడా ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టి సక్సెస్ అయ్యే వాళ్ళు లేరా, ఉన్నారు కదా అంటే ఉండుండొచ్చు మేబీ, బట్ దాని వెనకాల ఎంత కష్టం దాగుంది. ఊరికేమన్నా వస్తుందా, ఊరికేమన్నా జాబ్ వచ్చేసింది దాన్ని నిలబెట్టుకోవడం అంత ఈజీ అనుకుంటున్నారు. జనరల్గా ఫ్రెషర్గా వెళ్ళి మనం జాబ్ చేయడమే కష్టం. అయితే ఎక్స్పీరియన్స్ పెట్టి ఆ ఎక్స్పీరియన్స్ని మేనేజ్ చేస్తూ తోటి కొలీగ్స్ తోటి కంపెనీ తోటి వాళ్ళు ఇచ్చిన టాస్క్ని అర్థం చేసుకొని ఎప్పటికప్పుడు నేర్చుకుంటూ ఆ టాస్క్లు ఆన్ టైంకి కంప్లీట్ చేస్తూ మామూలు విషయం అనుకుంటున్నారా? వాళ్ళకి ఎలాంటి సిచ్యువేషన్స్, అది ఎలాంటి జాబ్ నీడ్ ఉందో లేకపోతే ఎలాంటి సిచ్యువేషన్ నుంచి వచ్చారో, కానీ ఆ ఫైర్ అనేది మనం ఉంటే ఖచ్చితంగా మనం సక్సెస్ అవ్వచ్చు. అలా కాకుండా ఏదో ఆషామాషిగా నాకు నెలకు జీతం పడిపోతుంది అనుకుంటే మళ్ళీ నెలకు జీతం పడుతుంది, 2 నెలలు మిమ్మల్ని పీకేస్తారు కూడా. ఎట్ ద ఎండ్ ఆఫ్ ది డే కంపెనీకి కావాల్సింది వర్కే, నువ్వు టాస్క్లు చేస్తున్నావా లేదా అనేది చాలా చాలా హై ప్రయారిటీ. అండ్ నువ్వు అక్కడ చేయలేకపోతే అక్కడి నుంచి డౌట్ మొదలవుతుంది. అండ్ ఇక్కడ నెక్స్ట్ ఒకవేళ ఇప్పుడు లేదా తర్వాత లేదా అంటే ఎప్పుడూ కూడా ఏంటి అంటే ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టే వాళ్ళు ఉంటూనే ఉంటారు, అండ్ టెర్మినేట్ అయ్యే వాళ్ళు కూడా ఉంటారు, సక్సెస్ అయ్యే వాళ్ళు కూడా ఉంటారు. కాకపోతే ఇక్కడ ఏంటి అంటే టెర్మినేట్ అయ్యే వాళ్ళు ఎక్కువ ఉంటారు, సక్సెస్ అయ్యే వాళ్ళు కొంచెం తక్కువ ఉంటారు. దిస్ ఈజ్ రియాలిటీ. ఎందుకంటే ఎక్స్పీరియన్స్ పెట్టి మేనేజ్ చేయడం అంత ఈజీ కాదు. కాబట్టి మన రియల్ వరల్డ్లో ఎంత నాలెడ్జ్ నేర్చుకున్నా రియల్ టైం ప్రాజెక్ట్స్ అక్కడ ఇంప్లిమెంటేషన్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఎవ్రీ ప్రాజెక్ట్ ఈజ్ డిఫరెంట్, ఎవ్రీ వర్క్ ఈజ్ డిఫరెంట్. కంపెనీ టు ప్రాజెక్ట్ కూడా డిఫరెంట్ ఉంటుంది టాస్క్లు అనేవి. సో టెక్నాలజీ బట్టి మళ్ళీ ఇదంతా కూడా మనం అర్థం చేసుకోవాలి. అండ్ డెఫినెట్లీ ఇలాంటి వాళ్ళు ఉన్నారంటే 100% ఉన్నారు. అండ్ ఇప్పుడు కూడా ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టి సక్సెస్ అవుతున్నారా అంటే టెర్మినేట్ అయ్యే వాళ్ళు ఎంతమంది ఉన్నారు, సక్సెస్ అయ్యే వాళ్ళు కూడా ఎంతో కొంతమంది ఖచ్చితంగా ఉంటారు అని నేను అనుకుంటున్నాను. అయితే మీరు ఇప్పుడు ఎంత కెరియర్ గ్యాప్ వచ్చింది, ఏ టెక్నాలజీ నేర్చుకోవాలనుకుంటున్నారు, దానికి కాల్స్ ఉన్నాయా లేదా, డెఫినెట్లీ మీరు కమెంట్ చేయండి. మీకు వర్కౌట్ అవుతుందా లేదా అనేది
షార్ట్ రూపంలో మన ఇన్స్టాలో అండ్ మన యూట్యూబ్ షార్ట్స్లో కూడా నేను అప్డేట్ చేస్తాను రీసెర్చ్ చేసి. అండ్ డెఫినెట్లీ ఇట్ విల్ వర్క్స్ ఫర్ యూ. థ్యాంక్ యూ. దిస్ ఇస్ రాజ్ సైనింగ్ ఆఫ్.